తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా వందే మాతరం గీతాలపన సమయంలో ఎంఏం ఎమ్మెల్యేలు బయటికి వెళ్లారన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. దేశానికే అవమానం జరిగినట్లు భావిస్తున్నామన్నారు. ఎంఏం ఎమ్మెల్యేలపైన సుమోటుగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎంఏం ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోటి మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏమైంది? ఎంఐఎం ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలి, సుమోటోగా కేసు నమోదు చేయాలంటున్నారు. అసలు ఏం జరిగింది అసెంబ్లీ హాల్లో? ఈరోజు వందే మాతరం గేయం అసెంబ్లీలో ప్రారంభం కాగానే ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అనంటే ఈరోజు భారత జాతిని అవమానించడం. ఒక శాసనసభ్యులై ఉండి చట్టాన్ని సభను గౌరవించాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ గేయం ప్రారంభం తర్వాత ఈరోజు వందే మాతరం గేయం వచ్చింది. వెంటనే ఆ శాసనసభ్యులు బయటకు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి అంటే చట్టంతో మాకేం సంబంధం లేదు, రాజ్యాంగాన్ని మేము గౌరవించాం, ఈ సభని మేము గౌరవించాం. సభని గౌరవించని వ్యక్తులు, రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి వ్యక్తులు సభలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి వందే మాతరంని అవమానపరిచినటువంటి ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను వెంటనే స్పీకర్ గారు అనర్హులుగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, ఇటు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఏ విధంగా ఉంది? ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రభుత్వం పూర్తిగా గవర్నర్ గారి చేత తప్పుల తడక చదివి వినిపించింది. 2 సంవత్సరాల 3 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి పూర్తయినా ఈ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి 6 గ్యారంటీల గురించి చర్చ లేదు. 6 గ్యారంటీల చట్టబద్ధత గురించి మాట్లాడలేదు. అందరికీ అన్నం పెట్టే రైతు ఈ రోజు అన్నమో రామచంద్ర అని ఏడుస్తే పంట దిగుబడి రాక, ప్రకృతి సహకరించక, పంటల బీమా లేక, రైతు బంధు రాక, రైతు భరోసా లేక, ఈ రకంగా రైతు రుణమాఫీ కాక రైతు పడుతున్నటువంటి బాధని ఏ ఒక్క విషయాన్ని కూడా గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచలేదు. నిరుద్యోగ సమస్య ఆ రకంగానే ఉంది. ఉద్యోగులు, అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఈ విషయాలు ఇవి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారి ప్రసంగంలో లేనటువంటి చాలా విషయాలు, ఈ తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని రేపటి నుంచి అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తెలంగాణ గొంతుకలై భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ బడ్జెట్ సమావేశంలో బీజేపీ ఎటువంటి వ్యూహం అనుసరించబోతుంది? ఎలా ముందుకెళ్లాలనుకుంటుంది? అంటే నూతనమైన నిరసనలు ఏమైనా తెలియజేస్తుందా? ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీకి ఉండాల్సినటువంటి వ్యూహాలు ఉన్నాయి. చివరిగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈ రాష్ట్ర సమస్యల గురించి ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తూ వస్తున్నాం. కేంద్రం లక్షల కోట్ల రూపాయల నిధులిచ్చినా ఈ రాష్ట్రం తెలంగాణ ప్రజలకు మాత్రం సరైన రీతిలో ఆ పథకాలని అమలు చేయలేకపోతున్నది. తెలంగాణ కేంద్రం ఇచ్చేటటువంటి అన్ని పథకాలు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని రేపటి నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తాం. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ముఖ్యంగా వందే మాతర గీతాలపన సమయంలో వారు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళారు కాబట్టి వారిపైన సుమోటోగా కేసు నమోదు చేయాలి. చట్టం అంటే ఎంఐఎం ఎమ్మెల్యేలకు గౌరవం లేదని కూడా అంటున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు, అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి.